ఈ స్కానర్ కు పైసలు పంపుతుంది. స్కానర్ సౌండ్ వచ్చినా గమ్మతుంది ఏం రాదు. ఇలా అంటుంటే సై సంచిలా దీన్ని వేసుకొని లాగెత్తాలన్నట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోడల్ బాయ్స్ 512. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, అది ఈ రోజు అయితే నెరవేరింది. మన ఛానల్కి ఒక వీడియో షూటింగ్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ అయితే ఒకటి ఆర్డర్ చేసినాం. అది ఈ రోజు అయితే మనకు అమెజాన్ నుంచి డెలివరీ అయితే అయింది. అది ఏంటో మీకు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి దాన్ని ఎట్లా అసెంబ్లీ చేయాలి, దాన్ని దేనివల్ల యూజ్ అవుతుంది, దాని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే దాన్ని ఓపెన్ చేసి దానిలో ఏముంటుంది ఏం కదా అని మీకు అయితే చూపిస్తా. డబ్బీరా, ఆ డబ్బు వచ్చేసి ఇదే ఫ్లిప్కార్ట్. అమెజాన్ అనగానే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చింది. భయ ఏముంటుంది అనుకున్నాం, అలా చూడదు అట్లా ఫ్లిప్కార్ట్ అంటున్నావుగా, మన ఛానల్ సంబంధించి అంటున్నావు. ఏముంటుంది అనుకుంటున్నాం, ఎందుకుంటుంది ఛానల్కి యూజ్ అయ్యేది, మనం తినేది అనుకుంటాం. దానికి ఏం మేడం ఛానల్కి యూజ్ అయ్యేది ఏంటి చెప్పు. కెమెరామెన్ అడుగుతున్నాడు. లడ్డు కాదు, ఇది ఏంటిది అనుకుంటున్నావు అంటే మనకి వీడియోల పరంగా యూజ్ అయ్యేది. నాకు తెలిసేది ఏముందంటే ఏదో పెద్దెత్తున ఉంటుంది, ట్యాబ్ అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ ఇది ఓపెన్ చేయకముందుకు ఏంటిది అనుకుంటారో ఫస్ట్ కామెంట్ అయితే వేయరు. ఓపెన్ చేసిన తర్వాత చూడదు. అరే నాకు తెలుసురా, ఏంటిది నాకు తెలుసు. అది మన కెమెరామెన్ కి అయితే ఇది ఏంటిదో తెలుసాడ, ప్రణయ్ బాయ్కి. ఏంటిది గింబల్ అనుకుంటా. అది గింబల్. ఇది వచ్చేసి గింబల్ అనమాట. ఇట్లా వీడియో షూట్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇది అంటే స్టెబిలైజింగ్ కోసం, వీడియో షేక్ కాకుండా. మన ఫ్లోక్ సెన్సర్ ఇస్తారు, ఇట్లా కింద నుంచి మీద నుంచి ఇట్లా వెనక ముంగడికి ఇట్లా ఉరుకుతారు. దానికి సంబంధించిన అసౌంటిదే కానీ చిన్న టైప్ అన్నది. ఇది వచ్చేసి మనకి DJI OMS మొబైల్ SC గింబల్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేసి ఎట్లుంటుంది ఏం కదా అని మీకు అసెంబ్లీ చేసి అయితే చూపిస్తుంది. అలా ఫోన్ పెట్టి ఇట్లా వీడియో షూట్ చేస్తే మంచిగా స్మూత్గా వస్తుంది. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మీకు ఇప్పుడు. ఓకే బాయ్, ఓపెన్ చేస్తున్నా. చేసేరా సప్పలు కొట్టరి ఏ కెమెరామెన్. ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇట్లా అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇట్లా యాప్ కనెక్ట్ చేసుకోవాలని దీనికి యూజర్ మాన్యువల్ పైన ఇది స్కానర్ అయితే వచ్చింది. దీన్ని స్కాన్ చేస్తే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ టైప్ ఏంటిదంటే ఇక్కడ ఈ మ్యాగ్నెట్ వచ్చింది. ఈ మ్యాగ్నెట్ దీనికి ఇట్లా తలిగి అన్నట్టు ఫోన్కి తలిగించిన తర్వాత థర్డ్ స్టెప్ ఫోన్ని డైరెక్ట్ మన గింబల్కి అటాచ్ చేయాలి. ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటిది, పవర్ బటన్ ఆన్ చేయాలి. తర్వాత ఆటో రొటేషన్ అది ఇది అన్ని దింపాలి, గిర్ర దింపాలి, ఆపరేట్ చేసుకుని నేర్చుకోవాలి. ఓకే గైస్, దీనికి సంబంధించి అంత యూజర్ మాన్యువలింగ్ అయితే ఏం లేదు, సింపుల్గానే ఇచ్చారు. మనకి మెయిన్ ఇదేంటో స్కానరా భయ లాంగ్వేజ్ వచ్చా, ఈ చైనీస్ లాంగ్వేజ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ లాంగ్వేజ్ నాకు వచ్చా చదువు. ఈ స్కానర్ కు పైసలు పంపుతుంది. ఈ స్కానర్ కు పైసలు పంపుర్రి, మీకు 2 రోజుల్లో శుభవార్త వినబడుతుంది. ఓకే, ఈ స్కానర్ కి పైసలు పంపించినట్టయితే మీకు 2 రోజుల్లో శుభవార్త అయితే వినడం కన్ఫర్మ్ ఉంటుంది బ్రో. ఓకే గైస్, మన గిమ్మల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. మన గిమ్మల్ వచ్చేసి సంచిలో అయితే వచ్చింది. అరే ఏంద్రా సంచికి ఇట్లుంది, ఏంది మరి ఆడ పెద్ద చూపెట్టిరేమో ఇంత చిన్న ఉంది. ఇది ఇంతే ఆహా. ఓకే నువ్వు దీన్ని చూసి ఇంత పెద్ద కూడా అనుకో, అంత లేదు. డబ్బా మీద అట్లా ఉంటుంది, మన లోపల చూస్తే ఇంత డొల్లా. మన కెమెరామెన్ డొల్లా అంటుండు. ఓపెన్ చేస్తున్నా, చేసేయి. OMS DJI మొబైల్ గింబల్. ఏమైందిరా ఇది, ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్ వచ్చింది. చూసిరు కదా గైస్, మనకి గింబల్ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేసినాం. దాన్ని ఆల్రెడీ వీడియోకి అయితే అసెంబ్లీ చేసినాం. ఒకసారి అక్కడ చూపి మీరు చూసినట్లయితే ఆల్రెడీ మన వీడియో షూట్ అవుతుంది. దానిలోనే ఆల్రెడీ ఓపెన్ చేసినాం, అసెంబ్లీ చేసినాం. మీకు ఒక ప్రాంక్ లాగా ఉంటుందని చెప్పేసి ఇట్లా అయితే షూట్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని తీసుకొని నా దగ్గర తీసుకొని దాన్ని ఎట్లా అసెంబ్లీ చేస్తాం, దాని గురించి అన్ని మొత్తం ఎట్లా ఆన్ చేయాలి, దాన్ని ఎట్లా సెటప్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. ఇవరకు ఫోన్ పై నుండి సెటప్ చేయాలి అని చెప్పినా కదా గైస్, ఇప్పుడైతే దాని గురించి మొత్తం సెటప్ చేసి చూపిస్తాం మీకు. ఫస్ట్ మనకి అందులో వచ్చిన పార్సల్ ఇవి అయితే వచ్చినాయి ఐటమ్స్. ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది, టైప్ C కేబుల్ వచ్చింది. ఇక్కడ సైడ్ పవర్ బ్యాంక్కి మన ఛార్జింగ్ గడ్డ పెట్టుకునేది అయితే వచ్చింది. కేబుల్ మన ఫోన్ అయితే వచ్చింది బాగానే పెద్ద. తర్వాత ఒక సంచి అయితే వచ్చింది, చేయి సంచి లెక్క. ఎందుకు రా ఇది చేయి సంచి అంటే మనం ఇప్పుడు ఈ డబ్బా తీసుకోలేం ఎప్పుడు పడితే అప్పుడు. మనం ఇప్పుడు డబ్బా ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో వారేస్తాం. ఇప్పుడు మనం ఏదైనా బయట షూట్ ఉంటే చేయి సంచిలా దీన్ని వేసుకొని
లాగెత్తాలన్నట్టు. గమ్మత్తుంది బస్తాలు నేను బడి పోయినప్పుడు ఇదే వేసుకపోయినా. బడి గంట చిన్న వేసుకోవద్దా టిఫిన్ కా బుక్ లాగా? అప్పుడు బడికి ఇట్లా పెద్దగా ఉండే ఇట్లా జబ్బగా వేసుకోబోదు. మా గమ్మత్తుంది. అనిల్ బాయ్ అయితే జోక్ చేస్తుండు, అది సీరియస్ ఏం కాదు, నార్మల్ ఏదో జస్ట్ ఫన్ కోసం అయితే చెప్తుండు. ఛార్జింగ్ కేబుల్ మెయిన్ మనకు వచ్చింది. ఛార్జింగ్ కేబుల్ తర్వాత మన మెయిన్ గింబల్ వచ్చేసి ఇదే. గింబల్కి కింద పెట్టడానికి ఒక ట్రైపాడ్ లాంటిది అయితే వచ్చింది, స్టాండ్ లాంటిది అనుకుంటా. స్టాండ్ ఇట్లా దీని పైన ఇట్లా కింద పెట్టుకోవడానికి, ఇట్లా కింద పెట్టుకోవడానికి అయితే వచ్చింది. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే మెయిన్ గింబల్ ఇట్లుంది, అది దీనికి ఇట్లా పెట్టాలి, ఫోన్ పెట్టుకునేది అన్నట్టు. గమ్మత్ వస్తుంది, అట్లే వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా, దీనికి ఫోన్ పెట్టేది చూపిస్తుంది. ఇప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి కోసం ఫోన్ పెట్టి, ఇది మ్యాగ్నెట్ అనమాట. మ్యాగ్నెట్ మన గిమ్మల్కి అటాచ్ చేసినట్టయితే ఆటో రొటేషన్ అటు ఇటు మనం చేతితో ఎటు తిప్పుకుంటే అటు తిరుగుతుంది అన్నట్టు. తీసుకోవాలి, ఓకే. దీన్ని కలిగేయాలి. పెడతారా? ఫోన్ కలిగిందా, బటన్ ఆన్ చేసుకోవాలి, లాగ్ తీసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసుకున్నాం కూడా చెప్తాం మీకు. ఇప్పుడు దీని తర్వాత మనం మెయిన్ గింబల్ ప్రాసెసింగ్ వచ్చేసి ఇది మనకి అసెంబ్లీ చేసైతే రాలేదు, స్టిక్కర్ అయితే తీసేస్తున్నా. గింబల్ ఇట్లా మొత్తం ఒక దగ్గరికి మలిసి అయితే వచ్చింది, పడుకుంటుంది. ఇది పెట్టట్టుంది మెల్లది. ఏమైనా భయ చిన్ననే ఉందండి, ఇక పెద్దనే వచ్చిందా? పెద్దనే వచ్చిందండి. అన్నం తర్వాత దీన్ని మనకి ట్రైపాడ్ అయితే వచ్చింది కదా, భలే ఉంది. ఇది అటు ఇటు ఇట్లా అటు తిరుగుతుంది, ఉయ్యాలంటే ఉంది కదా దాని మీద. ఉయ్యాల కాదు, గింబల్. గింబలా షూట్ చేసుకోవడానికి దీన్ని ఫిట్ చేసుకోవాలి. కింద ఓపెన్ చేసి అయిపోయి ఇలా కింద పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ఫోన్కి మీరు చూసినట్టయితే ఇవరకు మనం అనిల్ బాయ్ గుంజండిగా దాన్ని సెటప్ చేసుకున్నాం మ్యాగ్నెట్. ఇక్కడ చూసినట్టయితే ఇది మ్యాగ్నెట్, దీనికి కూడా మ్యాగ్నెట్ వచ్చింది. దీని పైన ఇట్లా తలియాలి. తలిచ్చిన తర్వాత మీకు సెటప్ చేసి చూపిస్తారు. సెటప్ అయితే అయిపోయింది. అవుతా అది ఇట్లా మెయిన్ మన టెక్ బాయ్స్, టెక్ వీడియోలు తీసే వాళ్ళు ఉంటారు కదా, టెక్ వాళ్ళకైతే జస్ట్ ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఈ పార్సల్ గురించి చెప్పేటప్పుడు దీని కింద పెట్టుకొని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓఎంఎస్ డిజైన్ గింబల్ అయితే వచ్చింది గైస్ అని ఇట్లా కెమెరా పెట్టుకొని, అంటే వేరే వాళ్ళు తీయకుండా మనమే మనంతా మనం పెట్టుకొని ఇట్లా స్టాండ్ పైన గింబల్ పైన అయితే పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ థింగ్ అదే దీనిలో ఉన్న ఫ్యూచరు. దీన్ని ఆన్ చేసి అయితే చూపిస్తా. ఆన్ చేయండి. ఓ పడిపోతుంది. ఆన్ చేయడం కోసం అయితే ఇక్కడ పవర్ బటన్ అయితే వచ్చింది. ఆన్ చేస్తున్నా ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ దీన్ని యూజ్ చేసినాం, ఒక 2 వీడియోస్ అయితే యూజ్ చేసినాం. సౌండ్ వచ్చిందా? గమ్మతుంది ఇలా. దీని తర్వాత మన ఇక్కడ జేసీబీ ట్రిగర్ ఉంటుంది కదా, ట్రిగర్ లాగానే తిరిగేది అయితే ఉంటుంది అనమాట. ఇటు దింపి ఇటు అటు తిట్టు దీని దగ్గర ఇట్లా దీన్ని సెట్ చేసుకున్న తర్వాత దీన్ని రెడ్ లైట్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనకి ఛార్జింగ్ అయితే లేదు. ఛార్జింగ్ పళ్ళు చూసుకున్నట్టయితే రెడ్ లైట్ వచ్చింది, ఛార్జింగ్ పెట్టాలి. అంటే ఇప్పుడే అన్బాక్సింగ్ చేసినాం కదా, ఛార్జింగ్ అయితే లేదు. దీన్ని ఎట్లా కనెక్ట్ చేస్తున్నా అంటే ఇట్లా నార్మల్ తిరుగుతుంది, కానీ వీడియోకి సంబంధించి వీడియో ఎట్లా తీసుకున్నా అంటే దీన్ని ఓపెన్ చేసి బ్లూటూత్ మన నార్మల్గా బ్లూటూత్ ఎట్లా కనెక్ట్ చేస్తామో అలా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. మన గింబల్కి మొబైల్ని అయితే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే మన నార్మల్ బ్లూటూత్ ఉంటుంది కదా, బ్లూటూత్ పోయి అయితే కనెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా వీడియో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓఎంఎస్ అని వచ్చింది, OMS 40 అని చెప్పేసి. చేయగలిగింది OMS 40 HS6M అని ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. డైరెక్ట్ మన గింబల్ అయితే ఆన్ చేసి పెట్టినాం, బ్లూటూత్ కనెక్ట్ చేయకముందుకే డైరెక్ట్ కనెక్ట్ అయ్యింది. బ్లూటూత్ తోటి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేసిన. దీని తర్వాత దీనిలో ఉన్న ఫీచర్స్, దీనిలో ఉన్న బటన్స్ ఏంటి ఇవన్నీ ఫీచర్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రిగర్ నార్మల్గా ఎటంటే అటు తిరుగుతుంది, ఇవరకనే చెప్పిన. తర్వాత ఇది వీడియో స్టార్ట్ ఆన్, వీడియో ఆన్ బటన్ అయితే వచ్చింది. ఈ తర్వాత ఇది నార్మల్గా మన వీడియో పొడవులో తీస్తాం కదా 9:16 రేషియోలో. తర్వాత 16:9 రేషియోలో తీసుకోవాలంటే దీన్ని డౌన్లో పెడితే ఇట్లా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ అయితే తీసుకోవాలి. ఇలా మన ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇలా తీస్తారు కదా, దానికోసం అయితే ఇట్లా పొడవులో తీసుకోవడానికి యూజ్ అవుతాయి. మన యూట్యూబ్లో వీడియోస్ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకైతే ఇట్లా మనకు మెయిన్ యూజ్ అయ్యేది ఇట్లనే, దానికోసమే దీన్ని తీసుకున్నాం. ఎట్లుంది భయ? గేమ్ బటన్ ఇది నార్మల్ గ్రిప్ కోసం. ఇట్లా ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బటన్ అయితే వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు ఏదైనా గింబల్ ఉంటుంది కదా, గిమ్మల్ ఇప్పుడు డిఫరెంట్ పొజిషన్లకు అయితే తీసుకోవద్దా. మన గిమ్మల్ని అయితే డిఫరెంట్ పొజిషన్లకు అయితే తీసుకుపోయినా. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో తెలియనప్పుడు ఆపరేటింగ్ చేయడానికి ఎటో పోయింది అనుకో, ఇట్లా డిఫరెంట్గా పోయినప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక డబల్ టాప్, ఇక్కడ బటన్ అయితే వచ్చింది, బటన్ని డబల్ టాప్ చేస్తే మళ్ళీ స్టేజ్ పొజిషన్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇట్లా మనము తీసేటప్పుడు ఇట్లా వంకర పోయింది అనుకోటన్నా, పడిపోయింది అనుకో గింబల్. ఇప్పుడు మీరు చూసుకుంటే
అట్లా పోయింది అనుకో, ఆపరేట్ చేయకపోతే దీన్ని డబుల్ టైప్ చేస్తే స్ట్రేట్ పొజిషన్ అయిపోయింది. చూసిన ఎట్లుంది మంచిగా ఉంది అనేది. మనం మెయిన్ వీడియో తీసేటప్పుడు ఇట్లా షేక్ కాకుండా అయితే ఇచ్చేది ఇట్లా ఊరుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్ కానీ మన షూట్స్కి సంబంధించిన ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద వీడియోలు అయితే ప్లాన్ చేస్తాం. దానికోసమే మెయిన్ చాలా ఎక్కువ బడ్జెట్ పెడితే కొన్నాం. దీని బడ్జెట్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఎంత అనుకుంటారు ఒక ఇది? దానికి ఎంత ఉంటారా అంత ఉట్టిదే కట్టెలు ఉంది, దానికి 200-300 ఉంటుంది కావచ్చు. 200-300 200 కానీ వేల చెప్పు, 200 వచ్చేది కాదు ఇది. 3,000 ఉంటారా? 3,000. కెమెరామెన్ ఎంత అనుకుంటున్నాను? ఒక 5,000 అనుకుంటున్నా. మన కెమెరామెన్ వచ్చేసి 5,000 అంటుండు, మన అనిల్ బాయ్ అయితే 3,000 అంటుండు. యాక్చువల్ దీని రియల్ ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు. ఎంత అనుకుంటారు? నాకు తెలిసి గంతే. అంతేనా? గంతే ఉంటుంది. 5,000కి ఎక్కువ పెట్టాను అంతే, లాస్ట్ 5-6. ప్రైస్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్, అంటే ఎక్కువ. 18,000 ఇది ఇవ్వాలి. కంతనారా? ఇది చూడడానికి ఎట్లుంది అంటే నార్మల్ సింపుల్గా ఉంది. ఒక 5-6 వేలలో వస్తా అనుకుంటారు మన వాళ్ళు. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు దీన్ని, డిఫరెంట్ చూసేవారికి 5-6 వేలు అంతే సింపుల్ అనుకుంటారు. కానీ దీని కాస్ట్ 18,000. మీకు దీని డబ్బా పైన చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 18,600 అయితే పడ్డది మనకి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బై చేసినాం. ఏంటంటే అది ప్లాస్టిక్ కావచ్చు. ప్లాస్టిక్ డిఫరెంట్ మెటల్ తోటే తయారు చేసాము. కింద పడితే మాత్రం 16 వచ్చా అవుతుంది. సింపుల్గా మన జాగ్రత్త డీల్ చేసుకోవాలి దీన్ని. ఎప్పుడు వీడియో షూట్ చేయాలనుకున్నా కానీ మన వాళ్ళు ఉంటారు కదా, ఇక బడ్జెట్ తక్కువ మన కోరికలు ఎక్కువ అన్నట్టు ఉంటుంది. వీడియో తీసినప్పుడు వాడోడు గెలుపుతాడు, వీడియోలు గెలుపుతాడు, ఇక కింద పడేస్తారు. అది కామన్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దీన్ని కూడా నేను కెమెరామెన్ అందరూ ఆపరేట్ చేస్తా అంటారు మన వాళ్ళు. కానీ సింపుల్గా నార్మల్గా వాడుకోవాలి దీన్ని. సో టోటల్గా చూసుకున్నట్టయితే మన DJI మొబైల్ గింబాల్ రివ్యూ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ ఏంటంటే పిల్లల దొంగలు అనే వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం. చెప్పు భయ్యా. టోటల్ లాస్ట్కు ఏం చెప్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొడితే మాత్రం పగిలిపోవాలి. మన ఛానల్ ఇంకా 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ కావాలి. ఆ తర్వాతనే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో షార్ట్ ఫిల్మ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.